నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొపరైటర్ తమరాణ సత్యనారాయణ. ఆధునిక జీవన శైలిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి రోజులో కొంతసేపు రన్నింగ్, వాకింగ్ తప్పనిసరని, ప్రతి ఒక్కరూ దీనిని అలవాటుగా మార్చుకోవాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సూచించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం పార్కు వద్ద ఆదివారం కోనసీమ గోదావరి రన్నర్స్ అసోసియేషన్ చిన్నం తేజారెడ్డి, మణిహంస దంపతుల ఆధ్వర్యంలో మార్థాన్ రన్ కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. 5K, 10K విభాగాల్లో మార్థాన్ రన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సత్యానందరావు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రహ్మణ్యంతో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు కూడా రన్లో పాల్గొని అందరిలో ఉత్సాహం నింపారు. అలాగే 3K రన్ పోటీలను మాజీ ఎమ్మెల్యే వైసీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యానందరావు మాట్లాడుతూ పట్టణాలు, నగరాల్లో మాత్రమే జరిగే మార్థాన్ రన్ కార్యక్రమాన్ని రావులపాలెం గ్రామంలో నిర్వహించడం అభినందనీయమని నిర్వాహకులను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కుడుపూడి శ్రీనివాసరావు, టౌన్ సీఐ ఎం శేఖర్ బాబు, కూటమి నాయకులు గుత్తుల పట్టాభిరామారావు, కంటంశెట్టి శ్రీనివాసరావు, చిలువూరి సతీష్ రాజు, చిన్నం శ్రీనివాసరెడ్డి, విక్టరీ సంస్థల అధినేత గొలుగూరి వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒకసారి చప్పట్ల ద్వారా మీరందరూ అభినందించాల్సిందిగా కోరుకుంటూ ఉన్నారు. మరి నిర్వాహకులతో పాటు నేవీ, మిలిటరీకి సంబంధించిన సోదరులు కూడా వారు కూడా ఈ కార్యక్రమానికి సహకరించడం, ముందుకు రావడం, చక్కగా ఈ కార్యక్రమాన్ని మన రావులపాలెం అంటే మనం ఇంకా పట్టణమో లేదా గ్రామమో చెప్పుకోలేని పరిస్థితి మనం, ఇది ఇంకా పంచాయతీ ప్రాంతం మనం. అటువంటి మన రావులపాలెంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా గర్వంగా ఉంది. ఇక్కడ ఒక శాసనసభ్యుడిగా నేను కూడా గర్వపడతా ఉన్నాను. ఒక మంచి కార్యక్రమం ఇక్కడ మనం నిర్వహించుకుంటున్నందుకు. అదే కాకుండా 18 సంవత్సరాల పైబడిన వారు, 18 సంవత్సరాల లోపు వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్వాహకులు నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ వారు చెప్పిన తర్వాత నేను ఇక్కడ విషయాలు గమనించి 18 సంవత్సరాలు దాటిన వారు, లోపు వారే కాకుండా 13 సంవత్సరాల లోపు పిల్లలకు కూడా అవకాశం ఇస్తే బాగుంటుందని అసోసియేషన్ వారిని కోరటం. ప్రైజ్ మనీ కూడా వారి ప్రైజ్ మనీ కేవలం 18 సంవత్సరాల లోపు, 18 సంవత్సరాల పైన వారికే కాకుండా 13 సంవత్సరాల లోపు పిల్లలకు కూడా ప్రైజ్ మనీ ఇస్తే బాగుంటుందని వారికి సూచించడం, వారు దాన్ని పరిగణలోకి తీసుకుని 13 సంవత్సరాల లోపు వారికి కూడా ప్రైజ్ మనీ ఇవ్వడానికి ముందుకు వచ్చినట్టు కూడా మరొకసారి నేను హృదయపూర్వకంగా నేను అభినందిస్తా ఉన్నాను. కోనసీమ రన్ చాలా సూపర్ సక్సెస్ అయింది. ఆర్గనైజర్స్, అలాగే ముఖ్యంగా తేజారెడ్డి ఈ కార్యక్రమం రావులపాలెంకి ప్రతిష్ఠగా జరగడం జరిగింది. 1500 మంది పాల్గొన్నారు. అలాగే ఒక 1000 మంది సపోర్ట్గా కూడా వచ్చారు. చాలా కన్నుల పండుగగా ఇక్కడ జరగడం జరిగింది. మరి 10, 5, 3 కూడా అందరూ కూడా దీంట్లో అందరూ కూడా పాల్గొన్నారు. మరి ఇది ప్రతి సంవత్సరం కూడా రావులపాలెం నిర్వాహకులు కొనసాగిస్తా అంటున్నారు. చాలా సంతోషం. చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని మరి చేసిన ఆర్గనైజర్ అందరికి కూడా నా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన కోనసీమ జిల్లాలో కోనసీమ రన్ 2026 కండక్ట్ చేశాము. ఈ రన్లో 3K, 5K, 10K మ్యారథాన్స్ కండక్ట్ చేశాము. అన్ని ఏజ్ గ్రూప్స్ బిలో 18, అబోవ్ 18, అలాగే అండర్ 18 కూడా కాంపిటీషన్ కండక్ట్ చేశాము. ఇందులో రావులపాలెం నుంచి అలాగే సరౌండింగ్స్ నుంచి ఆల్మోస్ట్ 1500 పీపుల్ రిజిస్టర్ చేసుకుని ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఇక్కడ వచ్చిన ప్రతి పార్టిసిపెంట్ కి మేము ఒక టీ-షర్ట్, మెడల్, బ్యాగ్ ఇవ్వటం జరిగింది. అలాగే బ్రేక్ఫాస్ట్ కూడా అరేంజ్ చేశాము. సిటీకి ఒక 1% కూడా ఎక్కడ సిటీస్ లో జరిగే మ్యారథాన్స్ 1% కూడా తగ్గకుండా ఇంకా బాగా ఇక్కడ కండక్ట్ చేసాము. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఇంత గ్రాండ్ సక్సెస్ ఈ ప్రోగ్రామ్ ని, ఈ మ్యారథాన్ ని, ఈ కోనసీమ రన్ ని గ్రాండ్ సక్సెస్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ అండి.